వాలా 2 మూవీ ఫస్ట్ పార్ట్ ఎమోషన్తో పిండేశారు. మరి ఈసారి ఏం చేశారో చూద్దామనే వెళ్ళాక మాత్రం తెలియాలంటే కంప్లీట్ రివ్యూ చూడండి. ఈ గ్యాప్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. నార్మల్గా పార్ట్ 1 హిట్ అండ్ క్రేజ్ వల్ల పార్ట్ 2 స్టార్ట్ అయింది. ఇక్కడ హైప్ రావడం గొప్ప కాదు, పార్ట్ 2తో నిలబెట్టుకోవడం గొప్ప. ఈ విషయంలో విపిన్ దాస్ గారు కంప్లీట్గా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్లోని ఎమోషనల్ సీన్స్ తప్ప ఏం సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు నార్మల్గా కథని కంటిన్యూ చేయడం వేరు, బట్ ఇక్కడ స్కూల్ బ్యాక్డ్రాప్, కాలేజ్ బ్యాక్డ్రాప్తో అసలు అంత అందంగా ఎలా రాశారో కానీ స్టార్టింగే బ్రదర్స్ అలాగే సిస్టర్ రిలేటెడ్ సీన్స్, ఇది ఫస్ట్ టైం చూసిన ఫీల్ వచ్చింది. అంటే ఇది వరకు ఎప్పుడో అన్నా చెల్లెళ్ళు అనే రోల్స్ని స్టార్టింగ్లో చూపించేవారు, చాలా రోజుల తర్వాత చూసామనిపించింది. స్క్రీన్ ప్లే కూడా అసలు ప్రెషర్ లేకుండా స్మూత్గా ఉంటుంది. అంటే మనకి ఆ ప్రెషర్ తెలియకుండా ఇక్కడ స్టోరీ స్లోగా ఇంట్రడక్షన్స్ ఇస్తూ కనెక్షన్స్ని పర్ఫెక్ట్గా బిల్డ్ చేశారు. అలా బిల్డ్ చేయడం వల్లే మూవీలోని ప్రతి ఒక్క ఎమోషన్కి కనెక్ట్ అయ్యాం. అండ్ స్టోరీలో ఈసారి నచ్చిన విషయాలంటే సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి, చెప్పేదేంటి, జరిగేదేంటి, ఏమైనా జరిగితే అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది బాగా ప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ స్క్రీన్ ప్లే అనే కాదు, వాళ్ళ పెర్ఫార్మెన్స్. స్టార్టింగ్ సరిగ్గా ఎవరు ఏంటనే ఫేస్ కూడా గుర్తులేదు, బట్ ఎండింగ్కి వచ్చేసరికి ఫస్ట్ గ్యాంగ్ ఎలా గుర్తున్నారో వీళ్ళు అలా కనెక్ట్ అవుతారు. అసలు ఇద్దరు కలిపి ఇంకో పార్ట్ వస్తే భలే ఉంటుంది. అండ్ ఇక ఈ 2 సినిమాల అసలైన హెడ్డింగ్ అంటే ఎమోషన్, డౌట్స్ అండ్ టెన్షన్. ఫస్ట్ పార్ట్ మించి ఉంటుందా, లేదా ఈక్వల్గానా, లేదా అసలు ఉండదా, వీటన్నిటికీ ఆన్సర్ క్లైమాక్స్లో దొరుకుతుంది. ఏడిపించేశారంతే, మామూలుగా కాదనుకోండి. దానికి తోడు పేటెంట్గా ఉన్న బీజిఎం ఉంది కదా, అది స్టార్ట్ అయిద్ది, మంటలో పెట్రోల్ పోసినంత పని అయిద్ది. మూవీ ఫైట్ సీక్వెన్స్ 2 ఉంటాయి. మెయిన్గా నచ్చిందంటే నిజంగా కొట్టుకుంటే వాళ్ళ అవతారాలు ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా చూపించారు. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.